ప్రభుత్వ బలవంతపు భూసేకరణపై సత్యవేడు రైతులు కన్నెర్ర చేశారు. శ్రీ సిటీ సెస్ పేరుతో చేస్తున్న బలవంతపు భూసేకరణను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కొల్లడం, పెద ఈటిపాకం, రాళ్లకుప్పం, ఇరుగళం గ్రామాల రైతులు సత్యవేడు తహసీల్దార్ కార్యాలయం ఎత్త నిరసనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వ నియంతృత్వ వైఖరి నశించాలంటూ కూటమి సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసలు గ్రామ సభలు లేకుండా భూములు ఎలా సేకరిస్తారని రైతులు ప్రశ్నించారు. భూసేకరణ కోసం ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ ఎట్లుందంటే మార్చి 16 నా తోటను దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నారు. డబ్బుకేమో 29/4 ఈ నెల రమ్మని ఉండారండి. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. బలవంతపు భూసేకరణ, బలవంతపు భూసేకరణ. ఇక్కడ ఎట్లుందంటే మార్చి 16 నా తోటను దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నారు. డబ్బుకేమో 29/4 ఈ నెల రమ్మని ఉండారండి. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. బలవంతపు భూసేకరణ, బలవంతపు భూసేకరణ. సత్యవేడు తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతుల నిరసనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. తిరుపతి జిల్లా సత్యవేడు మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ఈ యొక్క రైతులంతా కూడా బలవంత భూసేకరణ పైన నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, సత్యవేడు సెజ్ పేరుతో బలవంతపు భూసేకరణ చేయడాన్ని నిలుపుదల చేయాలంటూ మండల తహసీల్దార్ ముందు రైతులంతా కూడా తమ యొక్క నిరసన గలం వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మా భూమి మా హక్కు అంటూ సత్యవేడు సెజ్కు సంబంధించి బలవంత భూసేకరణ చేయడం పట్ల వీరంతా కూడా 4 గ్రామాల ప్రజలు, ఇరుగులం గ్రామం, కొల్లడం గ్రామం, పెద్ద ఈటిపాకం, రాళ్లకుప్పం గ్రామాల రైతులు బలవంతపు భూసేకరణ రద్దు చేయాలంటూ తమ యొక్క నిరసన గలాన్ని వినిపిస్తూ ఉన్నారు. 20 ఏళ్ల తర్వాత మళ్ళీ తిరిగి బలవంత భూసేకరణ చేయడాన్ని వీరంతా కూడా నిరసిస్తూ తమ యొక్క భూములు నిలుపుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన శ్రీకారం చుడతాం, గ్రామ సభలు నిర్వహించిన తర్వాత భూసేకరణ చట్టం ప్రకారం తమకు భూసేకరణ చేయాలని చెప్తూ ఉన్నారు. అసలు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి, ఏం జరుగుతుంది సార్? దాదాపు మొత్తం 1400 ఎకరాల భూసేకరణ తీసుకోవాలని గత సంవత్సరం జీవో ఇవ్వటం జరిగింది. జీవో ఇచ్చిన వెంటనే మేము ఆ జీవోని వ్యతిరేకిస్తూ ఇదే నెల 19వ తేదీ తహసీల్దార్ గారి ఆఫీసులో, మళ్ళీ 21వ తేదీ కలెక్టర్ గారి ఆఫీసులో కలవటం జరిగింది. సార్, భూములు ఇవ్వటానికి మేము సిద్ధంగా లేము అనేసి మేము చెప్పాము. మరలా వస్తున్నారు. అప్పుడు పక్కకు తప్పించింది ప్రభుత్వం. మళ్ళా కూడా ప్రభుత్వం తీసుకోవాలంటే రైతులందరూ పూర్తిగా నిరసన వ్యక్తం చేసినాం. ఎందుకంటే ఈరోజు భూముల ధరలు విపరీతంగా ఉండదు. 20 సంవత్సరాలుగా మేము మా భూముల్ని నమ్ముకొని జీవించడం తాగింది కాబట్టి ఇచ్చేదానికి సిద్ధంగా లేదంటే ఒక సంవత్సరం నుంచి అనేక పరిణామాలు. దాదాపు ఇరుగులం గ్రామంలో ఒక 11 ఎకరాలకి నోటిఫికేషన్ ఇచ్చినారు ఫస్ట్. మళ్ళీ ఒక 150 ఎకరాలకి ఇరుగులం గ్రామంలో ఒక 70, కొల్లడం గ్రామంలో ఒక 70 ఎకరాలకి ఇవ్వడం జరిగింది. కన్సెంట్ అనేది రైతుల కన్సెంట్ అనేది తీసుకోవాలి. 80% రైతుల అభిప్రాయం వ్యక్తం చేయాలా. ఒకవేళ చట్టం కూడా ఏం చెప్తా ఉండదంటే రైతు దగ్గర భూమి తీసుకోవాలంటే సంతోషంగా తీసుకోమని చెప్తా ఉండదు. ఇక్కడ రైతులందరం కూడా రేపేం జరుగుతుందో అనే ఒక భయభ్రాంతులకి గురైనాం. కాబట్టి ఇప్పటికైనా అధికారులు మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళ యొక్క నష్ట పరిస్థితులు తెలుసుకొని ముందరకు సాగాలనేసి ఈ ప్రభుత్వాన్ని, అధికారులని కోరుతా ఉన్నాం. వెంటనే ఈ ప్రక్రియను ఆపివేయాలనేసి సందర్భంగా కోరుకుంటున్నాం. సత్యవేడులో బలవంత భూసేకరణ నిలుపుదల చేయాలంటూ రైతు సంఘాలు, పెద్ద ఎత్తున రైతులు, ఈ యొక్క 4 గ్రామాల రైతులంతా కూడా నిరసన గలం వినిపిస్తున్నారు. బలవంత భూసేకరణ చేస్తోంది ప్రభుత్వం, ఏ విధంగా చూడాలి? బలవంతపు భూసేకరణ అనేది చాలా అన్యాయమైన విషయం. కానీ గ్రామ సభలు నిర్వహించిన తర్వాతనే ఏ రకమైన కార్యాచరణకి కానీ పూనుకోవాలి. కానీ ప్రభుత్వము, అధికారులు దౌర్జన్యంగా దిగి పోలీసును పెట్టి మరీ శ్రీరామచంద్రారెడ్డి తోటని అనేది పూర్తిగా కట్ చేయడం అనేది జరిగింది. ఆర్డీఓ గారు మాట్లాడతామంటారు. ఆర్డీఓతో మేము మాట్లాడొచ్చినప్పుడు ఏముంది, శ్రీ సిటీ యాజమాన్యం మాతోనే మాట్లాడచ్చు కదా. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మా భూములు రైతులు ఇవ్వడానికి మాకు ఇష్టం లేదు. వాళ్ళు 50 లక్షలు ఇస్తాము, 60 లక్షలు ఇస్తామంటున్నారు. ఎవరు తీసుకుంటారు 50 లక్షలు, 60 లక్షలు? ₹1 కోటి ఎందుకు ఇవ్వకూడదు? పక్కన చెలముత్తూరు, బత్తలవరంలో 3 కోట్లు, 4 కోట్లు ఆడికి మాత్రం పోరు. మేము ఇది పనికి మాలిన వాళ్ళం అనేసి మా దగ్గరికి వచ్చేసి ఏంటి మాది ఇక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూ తక్కువ, ఆ ఉద్దేశంతో వాళ్ళు వస్తున్నారు. దయచేసి మా భూములు ఇది తెలుసుకోలేదు. లేదంటే ఒక 10 మందికి 10 కుటుంబాలకు ఒక చనిపోతాం, అప్పుడైనా ఆపేస్తారా? ఈ విధంగా మీరు దౌర్జన్యం చేసి 23 లక్షలు అంటే 10 మందికి ఒక సరిపోదానికి మేము సిద్ధంగా ఉన్నాం.
ఈ యొక్క రైతులంతా కూడా తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తూ ఉన్నారు. తమ యొక్క భూములను ఎట్టి పరిస్థితుల్లో తీసుకునేందుకు వస్తే ఇచ్చేది లేదని చెప్తూ ఉన్నారు. గ్రామ సభలు నిర్వహించిన తర్వాత 2013 భూసేకరణ చట్టం ప్రకారమే తమకు న్యాయం చేయాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బలవంత భూసేకరణ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని చెప్తున్నటువంటి పరిస్థితి ఈరోజు సచ్చివేడు తహసీల్దార్ కార్యాలయం ముందు బాధిత రైతులంతా కూడా తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, సచ్చివేడు తహసీల్దార్ కార్యాలయం నుంచి. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. బలవంతపు భూసేకరణ, బలవంతపు భూసేకరణ. ఇక్కడ ఎట్లుందంటే మార్చి 16 నా తోటను దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నారు. డబ్బుకేమో 29,400 ఈ నెల రమ్మని ఉండారండి. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత.